లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈరోజు ఉదయం నుండి కూడా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న సిట్యుయేషన్. పూర్తి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు సౌత్ జోన్ పరిధిలో ఇది ఉంటుంది. సౌత్ జోన్తో పాటు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో డిఎస్పీ స్థాయి, డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మధ్యాహ్నం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఆలయ ప్రాంగణం వద్దకు వచ్చి ఏర్పాట్లు అనుకోవచ్చు, పోలీసులకు సంబంధించిన బందోబస్తు ఇతరేతర వాటిపైన అధికారులపైన ఆరా తీసిన సిట్యుయేషన్. ఇటు సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా మానిటర్ జరుగుతుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్తో పాటు ట్రాఫిక్, దాంతోపాటు ఇతరేతర స్పెషల్ టీమ్స్, మహంకాళి బోనాలకు సంబంధించి కూడా ఎవరైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి షీ టీమ్స్ ఎక్కడికక్కడ కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు వస్తుంటారు కాబట్టి షీ టీమ్స్ మఫ్టీలో ఉండి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ఆకతాయిలా ఆటగట్టిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో మొత్తానికి లాల్ దర్వాజా బోనాలు హైదరాబాద్ సంబంధించి అంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా దాదాపు 28 ప్రధాన దేవాలయాలతో పాటు 330 ఆలయాలన్నింటిలో కూడా ఓల్డ్ సిటీ పరిధిలో ఈరోజు బోనాలు జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీ కాదు, ఒక విధంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా బోనం ఎత్తింది అనే పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. హైదరాబాద్ మొత్తం కూడా ఈరోజు బోనాల జాతర చేసుకుంటున్న క్రమంలో ఓల్డ్ సిటీ సంబంధించి లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతని అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఆలయ పరిసర ప్రాంతాలకు వాహనాలు తీసుకొని రావడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ జామ్ కావచ్చు, సాధారణ భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేసి వాహనాలన్నింటినీ కూడా మళ్లిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులకి చాలా క్లియర్గా ఎక్కడ ఏ పాయింట్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు సాధారణంగానే ఉంటాయి అనేది తెలుసు. కాబట్టి ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు అవి మరింత ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ని నోటీస్ చేసి ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉంటుందో ఆ రూట్ ద్వారా వాహనాల్ని మళ్లించి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఎవరైతే భక్తులు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వస్తుంటారో వాళ్ళకి ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్లేసెస్లోనే వాహనాల్ని పార్క్ చేసి అందరూ కూడా కాలినడకన ద్వారా వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏదైతే చేరుకుంటున్న లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్న సిట్యుయేషన్. సో ఇది రాత్రంతా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఆలయ కమిటీకి సంబంధించిన వారు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో ఒక పండగ వాతావరణము బోనాల జాతరకు సంబంధించి ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఓల్డ్ సిటీ అంటేనే అంటే ముఖ్యంగా సౌత్ జోన్ సంబంధించి కొంతవరకు ఏది జరిగినా కూడా చాలా వరకు పోలీసులు చాలా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో సౌత్ జోన్ పరిధిలో ఇది జరుగుతుంది కాబట్టి సౌత్ జోన్ సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఎందుకంటే సౌత్ జోన్ పరిధిలో లా అండ్ ఆర్డర్కి చిన్న విఘాతం ఏర్పడ్డా దాని ప్రభావము చాలా వరకు ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము పూర్తి స్థాయి చర్యలు పోలీసు అధికారులు తీసుకున్న పరిస్థితి. సో ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్, దాంతోపాటు షీ టీమ్స్, ఇతర స్పెషల్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి విఘాతం ఏర్పడకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది పోలీసు అధికారులు చెప్తున్న సిట్యుయేషన్. సో ప్రస్తుతానికి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి మాత్రము అటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగము, పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు జరిగిన బోనాల జాతరకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోలేదు. ఇన్సిడెంట్ ఫ్రీగానే బోనాల జాతర జరిగింది అనేది అధికారుల నుండి మనకంతున్న సమాచారం. సో ప్రస్తుతానికి లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో జరుగుతున్న బోనాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ పండుగ బోనాల జాతరకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయి పకడ్బందీ చర్యలు పోలీస్ శాఖ ఓల్డ్ సిటీలో తీసుకున్న సిట్యుయేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.